బాహుబలి మూవీ మొత్తంలో 100కు 100 మార్కులు పడ్డాయి శివగామి రమ్యకృష్ణకు. సినిమా చూసిన వాళ్ళల్లో అభిప్రాయ భేదాలు ఉన్నా శివగామి రమ్యకు 100% మార్కులు పడ్డాయి. అయితే రమ్యకు ముందు ఈ క్యారెక్టర్ కోసం ఎవరిని డిసైడ్ చేశారో తెలుసా? శ్రీదేవిని. అవును, అందుకు తగ్గట్టుగా మొత్తం ప్రిపరేషన్ కూడా చేసేశారంట. షెడ్యూల్ రెడీ అయిన టైంకి 6 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందంట అతిలోక సుందరి. దీంతో దిమ్మ తిరిగి చుక్కలు కనిపించాయంట రాజమౌళికి. అంత ఇచ్చుకోలేక మరొకరి కోసం వెతికారంట. హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వెతికి నీరసించిన జక్కన్నకు చివర్లో రమ్యకృష్ణ రూపంలో అదృష్టం షూటింగ్ తలుపు తట్టింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్లు చివర్లో డిసైడ్ చేసిన క్యారెక్టర్ పరంగా 100% న్యాయం జరిగిందన్న హ్యాపీలో ఉన్నారు రాజమౌళి. శ్రీదేవిని తీసుకుంటే ఎలా ఉండేదో అన్న భయం ఇప్పుడు వచ్చిందంట. ఏమైనా అతిలోక సుందరి మిస్ అయిన ఛాన్స్ రమ్యకృష్ణకు ఇలా కలిసి వచ్చింది.